డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీకి సంబంధించి బీపీటీ, బీఎస్సీఎంఎల్టీ పారామెడికల్ కోర్సులకి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, అసలు ఎందుకు లేట్ అవుతుంది, ఏమైనా అప్డేట్ ఉందా లేదా, చాలామంది ఈ క్వశ్చన్లు అయితే అడుగుతున్నారన్నమాట. దానికోసం నేను 3 డేస్గా సెర్చ్ అయితే చేస్తున్నాను కరెక్ట్ అప్డేట్ కోసం. అంటే నాకు యూనివర్సిటీలో తెలిసిన సార్లు అయితే ఉన్నారన్నమాట. నేను గత లాస్ట్ 3 ఇయర్స్ నుంచి ఈ యూనివర్సిటీ పైన వీడియోస్ అయితే చేస్తాను కాబట్టి ఆ యూనివర్సిటీలో పనిచేసే సార్ వాళ్ళు నాకైతే తెలుసన్నమాట. ఆ సార్ వాళ్ళ నుంచి ఇంకా అఫీషియల్ మనకి నోటిఫికేషన్లు ఎంబీబీఎస్ వచ్చినా, బీడీఎస్ వచ్చినా, బీవైఎన్ఎస్ వచ్చినా హైయర్ అఫీషియల్ మేడమే రిలీజ్ చేస్తారు. ఆ మేడంని నాకు తెలిసిన ఒక సార్తో కాంటాక్ట్ అయ్యి అప్డేట్ అయితే ఫైనల్లీ వచ్చింది. ఏం జరుగుతుంది ప్రజెంట్, అసలు ఎందుకు లేట్ అవుతుంది, ఎప్పుడు రిలీజ్ చేస్తారని. ఒకసారి ఆ కాల్ రికార్డ్ అయితే వినండి. వినే ముందు వీడియో లైక్ చేయండి. కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి ఎక్స్క్లూజివ్ కంటెంట్ కోసం ఏ అప్డేట్ కూడా మిస్ కాకుండా ఉంటారు. బెల్ ఐకాన్ కూడా ఆల్ ఆప్షన్ పెట్టుకోండి. ఫస్ట్ అయితే కాల్ రికార్డ్ అయితే వినండి మీరు అందరూ. హలో చెప్పండి సార్. ఇప్పుడు మేడం కాల్ చేశాను. ఓకే సార్. కాలేజ్ నుంచి ఇంకా అప్లికేషన్స్ వస్తున్నాయండి, అంటే మా కాలేజ్ కూడా యాడ్ చేయండి అని. ఓకే సార్. ఓకే సార్. మేడం అంటున్నారు మనది ఇప్పుడు ఈ గ్యాప్ లో ఇచ్చేలా లేరు. ఓకే సార్. చాలా టైం పడుతుంది. మేడం రఫ్ గా ఉన్నదంటే 10-15 రోజులు అయినా పడుతుంది. 10-15 రోజులు పట్టుద్ది సార్. 10-15 రోజులు లేదంటే ఇంకా ఎక్కువ ఇది అవ్వలేదంటే మంచి ఎవరైనా పడేచ్చారు అలా అక్కడ ఈ మంత్ ఎండ్ ఏమో పట్టచ్చు సార్ అయితే అని కన్సర్న్ మేడమే చెప్పారు. ఓకే సార్. ఓకే సార్. ఓకేనా? డౌట్లు ఉన్నాయా? లేవు సార్. లేవు సార్. ఫ్రెండ్స్ మీరైతే కాల్ రికార్డ్ విన్నారు కదా. మనకి నోటిఫికేషన్ ఈ యూనివర్సిటీలో ఏ నోటిఫికేషన్ రిలీజ్ చేయాలన్నా హైయర్ అఫీషియల్ ఆ మేడమే రిలీజ్ చేస్తారన్నమాట. ఆ మేడం చెప్పిన మాటలే నాకు తెలిసిన ఒక సార్తో ఫోన్ చేసి ఇలా అడిగితే ఆ మేడమే ఇలా చెప్పారన్నమాట. మనకి ఇంకా అప్రూవల్స్ అయితే వస్తున్నాయి. అంటే చాలా కాలేజీలు అయితే ఉంటాయి కదా, ఇలా అప్లికేషన్ అయితే పెట్టుకుంటారన్నమాట. మాది కూడా యూనివర్సిటీలో అఫిలియేట్ అయ్యి కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయమని కొన్ని అప్రూవల్స్ అయితే పెట్టుకుంటారు. అవి ఇంకా వస్తానే ఉన్నాయంట. మనకి రఫ్గా 10 to 15 డేస్ టైం అయితే పడుతుందని చెప్పారన్నమాట. అది కుదరకపోతే ఇంకా లేట్ అవుతే ఈ మంత్ ఎండింగ్ అని చెప్పడం జరిగింది. ఆ మేడం ఏంటంటే ఇక్కడ వెబ్సైట్లో ఈ నెంబర్కి ఫోన్ చేసినా వాళ్ళైతే సరైన ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వరు. నేను ఫోన్ చేసిన ఆ మేడమే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారన్నమాట. గుర్తుపెట్టుకోండి, 10 to 15 డేస్ టైం అయితే పడుతుంది. ఇంకా లేట్ అవుతాయి కనుక ఈ మంత్ ఎండింగ్ అని చెప్పారన్నమాట ఈ సార్ వాళ్ళు అయితే. కాలేజ్ నుంచి ఇంకా అప్లికేషన్స్ వస్తున్నాయండి, అంటే మా కాలేజ్ కూడా యాడ్ చేయండి అని. ఓకే సార్. ఓకే సార్. విన్నారు కదా, మనకి ఎందుకే లేట్ అయితే అవుతుందన్నమాట. ఫర్దర్ మనకి నోటిఫికేషన్ డేట్ కన్ఫర్మ్ అయినా రిలీజ్ అయినా మీకు అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది. అప్రూవల్స్ అంతా తొందరగా మనకి కంప్లీట్ అవుతే మనకి అంత తొందరగా ఫాస్ట్గా నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది. అది ఇంకా రిక్వెస్ట్లు పెరిగితే కనుక ఇంకా టైం అయితే పడుతుందన్నమాట. ఈజీగా 10 to 15 డేస్ అని చెప్పారు రఫ్గా. ఇంకా టైం పడితే కనుక ఈ మంత్ ఎండింగ్ ఈ నెలాఖరుగా అని చెప్పారన్నమాట. ఇది ప్రజెంట్ అప్డేట్ ఉన్న అప్డేట్. నేను 3 డేస్ నుంచి ఈ అప్డేట్ కోసం వెయిట్ చేస్తాను, వీడియో పెడదామని. ఫైనల్లీ ఈరోజు మధ్యాహ్నం సార్ ఫోన్ చేసి ఈ మాటలు అయితే చెప్పారన్నమాట. రికార్డ్ చేశాను, మీరు కూడా వింటారని. ఫర్దర్ ఈ నోటిఫికేషన్ సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది. ఇంకొన్ని రోజులైతే వెయిట్ చేయండి. మీ లాస్ట్ ఇయర్ ఫర్దర్ బ్యాచ్ వాళ్ళు కూడా వెయిట్ చేస్తారు. ఎందుకంటే ఒకటే కాదు, ఎందుకంటే ఎంబీబీఎస్ కానీ, బీడీఎస్ కానీ, బీవైఎన్ఎస్ కానీ చాలా నోటిఫికేషన్లు ఉంటాయి. ఫర్దర్ అవి మధ్యలో మంది కూడా రిలీజ్ చేయొచ్చు. కాకపోతే అప్రూవల్స్ గురించి మనకి లేట్ అయితే అవుతుందన్నమాట. కాలేజ్ అప్రూవల్స్ గురించి మా కాలేజ్ కూడా ఇలా యాడ్ చేయమని చెప్తున్నారు కదా, మీరేమన్నారు కదా. ఎన్ని కాలేజీలు యాడ్ చేస్తే మనం పెట్టిన వెబ్ ఆప్షన్ బట్టి మంచి కాలేజ్లో సీట్ వచ్చే అవకాశం అయితే ఉంది. ఇది ప్రజెంట్ అప్డేట్ అన్నమాట. ఫర్దర్ ఎటువంటి అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్లో వెంటనే అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో.